సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ ని అటవీ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెళ్తుంది. దీంట్లో విద్యార్థులు మరి అలాగే వివిధ ఎన్జిఓస్ అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రోజు వనమిత్రాలో గ్రీన్ అంబాసిడర్స్ అనే ఎన్జిఓ కార్యక్రమం వారి ద్వారా సీడ్ బాల్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక మంది ఇంకా కూడా ఈ ఉత్సాహవంతులు అలాగే గ్రీన్ అంబాసిడర్స్ గా ముందుకు వచ్చి వాళ్ళంతా కూడా ఈ సీడ్ బాల్స్ ని తయారు చేయడంలో ముందు వెంజ వేయాలని, తద్వారా మన వైజాగ్ ఒక ఫారెస్ట్ ఈ కొండల్లో అంతా కూడా మనం గ్రీనరీని తిరిగి పెంపొందించుకోవాలని మీ వంతు సహకారం అందించాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మీకు విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము వనమిత్ర సోషల్ ఫారెస్ట్రీలోని విభాగంలో మేము నిన్నటి నుంచి సీడ్ బాల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. వీఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఎన్జిఓస్ అండ్ రత్నం సార్ అండ్ శశిప్రభ మేడం వాలంటీర్ గా కూడా వచ్చి మాకు సీడ్ బాల్ ప్రిపరేషన్ లోని కొంచెం సాయం చేశారు. అలాగే వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ ప్రాసెస్. వీ హ్యావ్ టార్గెట్ సార్ issued some targets. We will complete that within a specific time. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్. ఈ రోజు వైజాగ్ లోని విత్తన బంతుల తయారీ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు దాదాపు 25 మంది గ్రీన్ అంబాసిడర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విత్తన బంతులు తయారు చేసే విధానం గురించి మేము ఈరోజు తెలుసుకున్నాము. అది చాలా ఈజీ ప్రాసెస్. అలాగే మట్టి ఎరువు కంపోస్ట్ ని తీసుకొని సీడ్స్ యూజ్ చేసి మేము విత్తన బంతులను తయారు చేసాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విత్తన బంతులు అనేది మనం ఎక్కడైనా ఒక అడవుల్లో మనం వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఈ సీడ్ బాల్స్ అనేది వేయడం జరుగుతుంది. చాలా ఈజీగా వేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మట్టితో వేయడం వల్ల మనకి ఎండ నుంచి కూడా కొన్ని పక్షుల నుంచి కూడా ఈ సీడ్స్ అనేది మనం కాపాడడం జరుగుతుంది. వర్షాలు పడినప్పుడు ఆ మట్టి ద్వారా ఆ సీడ్స్ మట్టిని కంపోస్ట్ లో ఉన్న పోషకాలను తీసుకొని సీడ్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. వర్షం పడినప్పుడు ఆ సీడ్స్ అనేది మొలకెత్తడం జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ రోజు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి విశాఖపట్నంలోని మా గ్రీన్ అంబాసిడర్స్ కలెక్టివ్ అందరూ కూడా వచ్చి ఇక్కడ కలిసి రకరకాల విత్తనాలు దగ్గర ఒక 22 రకాల విత్తనాలతోనే విత్తన బంతులు తయారు చేయటం ఆరంభించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం సీఫా ట్రస్ట్ మిగతా డిపార్ట్మెంట్స్ తో కలిసి వాళ్ళతోని కలిసి ఈ యొక్క విత్తన బంతులను తయారు చేసి దగ్గరగా 1,00,000 వరకు చేసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇవ్వటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ లో ఏ విధంగా చేశామో ఈ సంవత్సరం కూడా ఈ గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కలిసి ఈ విత్తన బంతులు తయారు చేయటం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి చేయటం అనేది మాకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారు కూడా విత్తనాలు సేకరించి మట్టి సేకరించి అన్ని దానికి తగినటువంటి సామాన్లు సేకరించి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. కనుక ఇది మరి ఇంత ఇలాగే ప్రతి సంవత్సరం సాగుతుందని చెప్పి మేము కోరుతూ ఈ సంవత్సరము ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డేని ఈ యొక్క విత్తన బంతులు సప్లై చేస్తూ అవి కాస్టింగ్ చేస్తూ కూడా ఈ గ్రీన్ కవరేజ్ ని పెంచాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టాం. వనమిత్ర దగ్గర విశాఖ నగరంలో ఏదైతే ఫారెస్ట్ విభాగం అధికారులు అలాగే సిఫా ఎన్జిఓ అలాగే గ్రీన్ అంబాసిడర్స్ కలిపి పెద్ద ఎత్తున సీడ్ బాక్స్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సీడ్ బాక్స్ కార్యక్రమం అనేది చాలా ఆనందదాయకమైన పరిణామం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దాదాపుగా 2.5 కోట్ల టార్గెట్ గా పెట్టుకొని తర్వాత చిన్న సీడ్ బాక్స్ టార్గెట్ గా పెట్టుకొని అలాగే రా సీడ్ కూడా స్ప్రెడ్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే డ్రోన్లను వినియోగించడం ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా అడవి అభివృద్ధి కోసం సామాజిక వనాలు పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రీన్ క్లైమేట్ టీం నుంచి మేము కూడా కోరుతున్నాం.